హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కీర్తి శామ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో ఇవాళ అయితే నేను ఒక 2 అప్డేట్స్ అయితే తెచ్చానండి. ఒకటి వచ్చేసి డబుల్ బెడ్రూమ్ రిలేటెడ్ అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ఇంద్రమ్మ ఇల్లు గురించి అయితే. సో వీడియోలో కంప్లీట్గా వెళ్ళకముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో అనేది నచ్చితే ఒక లైక్ అనేది కూడా చేయండి. సో పదండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మనకి సర్వే అనేది సెకండ్ సర్వే అంటే చేయడం అనేది అయితే స్టార్ట్ అయిపోయిందండి. సో ఇవాళ వచ్చేసి ఒక పర్టికులర్ జిల్లా నేమ్ అనేది నేను చెప్తాను. అంటే గవర్నమెంట్ అనేది ఆదేశించింది ఆ పర్టికులర్ జిల్లాలో వచ్చేసి సర్వే అనేది రీసర్వే అనేది చేయాలి అనేసి. సో మనకు వచ్చేసి సర్వే అనేది 22 to 30th వరకు సర్వేలు అనేవి కంప్లీట్ అయిపోవాలి అనేసి అయితే గవర్నమెంట్ అయితే ఒక టైం టేబుల్లా ప్రిపేర్ అయితే చేసుకున్నారు. సో 22 అంటే ఇవాళ ఆల్రెడీ మనకి సర్వే అనేది స్టార్ట్ అయిపోయాయి అనేసి మనకైతే ఒక అప్డేట్ వచ్చింది. సో మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే మీరు ఏ పర్టికులర్ ఏరియా నుంచి అయితే చూస్తున్నారో ఆ ఏరియా నేమ్ అనేది కూడా కమెంట్ చేయండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు సర్వే అనేది జరిగింది, సర్వే వాళ్ళు వచ్చారంటే కూడా మీరు ఒక కమెంట్ అనేది కూడా చేయండి. సో దట్ మనకి తెలుస్తుంది సర్వే అనేది స్టార్ట్ అయిందా లేదా అనేసి. సో మనకు వచ్చేసి హన్మకొండలో వచ్చేసి సర్వే అనేది స్టార్ట్ చేసేయాలి అనేసి అయితే గవర్నమెంట్ అయితే ఒకటి ఆదేశించారు. సో మనకి ఈ మంత్ 30th వరకు సర్వే అనేది కంప్లీట్గా అయిపోవాలి. ప్లస్ మనకి నెక్స్ట్ మంత్ వరకు అయితే మనకి లిస్ట్ జాబితా అనేది అంటే L1 L2 లిస్ట్ అనేది కంప్లీట్గా ప్రిపేర్ అయ్యి అయితే రిలీజ్ చేసేయాలి అనేసి అయితే మనకి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అంటే మనకి 2nd ఎంపిక అనేది జరిగిపోయి నేమ్స్ అనేవి రిలీజ్ చేసేస్తారు అని అయితే నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను మీకు చెప్పాను కదా. సో L1 L2 L3 లిస్ట్ అనేది మనకి కంప్లీట్గా ఎంపిక జరిగి మనకి ఒకవేళ మనము విలేజ్ నుంచి అయితే కనుక చూసినట్టయితే మనకి గ్రామ పంచాయతీలో వచ్చేసి మన నేమ్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మనము హైదరాబాద్లో ఒకవేళ ఉంటే కనుక మనకి సిటీలో ఉన్నట్టయితే కనుక మనకి మున్సిపల్ ఆఫీస్ లేదంటే వార్డ్ ఆఫీస్లో వచ్చేసి మనకి నేమ్స్ అనేవి డిస్ప్లే అనేది జరుగుతుంది. సో ఇదైతే నేను డబుల్ బెడ్రూమ్ రిలేటెడ్ అయితే అప్డేట్ అయితే చేశాను. సో సర్వే వాళ్ళు వస్తే కనుక మీరు నాకు కమెంట్ అనేది కూడా చేయండి. అండ్ సో ఇంకా నెక్స్ట్ చూస్తే కనుక గవర్నమెంట్కి వచ్చేసి ఇప్పుడు ఒక పెద్ద ఇష్యూ అనేది జరిగిందంటే నార్మల్గా ఎవరైతే ఇప్పుడు L1 లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు వచ్చేసి ఓన్లీ జస్ట్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే 400 చదరపు అడుగులోనే ఇంద్రమ్మ ఇల్లు అనేది కట్టాలి అనేసి అయితే వాళ్ళకి చెప్పారు. బట్ చాలామంది ఏంటంటే వాళ్ళకి ప్రాపర్గా నాలెడ్జ్ లేక అంటే వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళకి చెప్పే వాళ్ళు కూడా లేకుండా అండ్ ఎవరైతే సర్వే చేశారో వాళ్ళు కూడా వాళ్ళకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వకుండా వాళ్ళు ఇంప్రాపర్గా వినేసి వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన జాగల కంటే అంటే 400 చదరపు అడుగు కాకుండా ఇంకా ఎక్కువ అడుగులలో ఇల్లు అంటే బేస్మెంట్ స్థాయి వరకు కట్టారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఫస్ట్ పేమెంట్ అనేది ఆపేశారు, అంటే రిజెక్ట్ చేసేసారు. సో ఇంకా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి ప్రాపర్గా నాలెడ్జ్ లేకుండా కట్టారు, వాళ్ళకి అట్లీస్ట్ ఎవరు కూడా ఇన్ఫామ్ చేయలేదు అనేసి అయితే గవర్నమెంట్కి రిక్వెస్ట్ అయితే పెట్టారు. సో చూద్దాం ఇంకా గవర్నమెంట్ అనేది ఏం డిసైడ్ చేస్తుందో. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ.